పోలీసు శాఖలో ఉద్యోగం చేస్తావా, మంచి జీతం కూడా ఇస్తాం, ఐబొమ్మ రవికి పోలీసుల ఆఫర్ అంటూ చూస్తా ఉన్నాం. ఇక ఐబొమ్మ రవికి మామూలు ఆఫర్ లేదండి. మేము పోలీస్ శాఖలో మేము ఉద్యోగం ఇస్తాం, చేస్తావా అని చెప్పి అడిగిరట. సో మంచి ఆఫర్ ఇచ్చారు. ఇక దానికి ఏమంటారు, తిరస్కరించిన రవి, కరీబియన్ దీవుల్లో ఐబొమ్మ రెస్టారెంట్ పెడతా, ఆంధ్ర తెలంగాణ వంటలను రుచి చూపిస్తా, వచ్చే డబ్బుతో జీవితాన్ని ఆస్వాదిస్తా, పోలీసుల విచారణలో వెల్లడించిన రవి అంటూ మనం చూస్తా ఉన్నాం. ఇక రవి ఏంటంటే మంచి యాకర్, మామూలు యాకర్ కాదు, తోపుగా. వారి మించిన యాకర్ లేడు. ఇక ప్రింట్ ఎట్లా ఉంది, ఐబొమ్మ సినిమా చూస్తే హెచ్డి ప్రింట్ ఎట్లా వస్తుంది, ఇక అట్లా దించినోడు. ఏమేమి యాక్ట్ చేయాలి, ఎట్లా ఏంది, ఏ సైట్ అయినా గవర్నమెంట్ సైట్ ని కూడా యాక్ట్ చేసేంత దమ్మున్నోడు, మంచి పనిమంతుడు ఐబొమ్మ రవి. సో ఆయనకు మా పోలీస్ శాఖలో మేము ఉద్యోగం ఇస్తారా బాబు, ఇట్లా మంచి ఉద్యోగం ఇస్తాం, మంచి ఆఫర్ ఉంది, మంచి జీతం ఇస్తామని చెప్తే లేదు నేను చేయను, నాకు మీ ఉద్యోగం వద్దు, మీ ఆఫర్ వద్దు, ఏమొద్దు, అదే కరేబియన్ అడవుల్లో కరేబియన్ దీవుల్లో మంచి ఒక ఐబొమ్మ అని చెప్పి ఒక రెస్టారెంట్ పెడతా, ఆంధ్ర తెలంగాణ సంబంధించి మొత్తం కూడా వంటలేదు రుచి చూపిస్తా అని చెప్పి